వాట్సాప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు ఫస్ట్ వ్లాగ్ నాది తిరుపతిలో. 4 days అయిపోయింది వచ్చి. ఎందుకంటే 4 daysలో మంచిగా అన్నీ తిరిగేసి వానలు పడుతున్నాయి. వానలు అంటే మనకి తెలిసిందేగా, చిరాకు. ఇంతకుముందు వ్లాగ్స్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. సో అదే వానలు పడుతూ కానీ బాగున్నాయి. ఎంజాయ్ చేస్తున్నాను 4 days అలా ఇలా తిరిగి తినేసి. అంటే వ్లాగ్ చేయలేదు కానీ నా సెల్ఫ్ హ్యాపీనెస్ అంటారు కదా, అది మాత్రం బాగా అయినాను. అండ్ మీకు వెనకాల వైబ్ కనిపిస్తూనే ఉంటుంది. సో తిరుపతి రామచ్చా. సో ఈరోజు మనం కొండకి వెళ్తున్నాం అనమాట. కొండకి జపాలి. ఇట్లా నాకు భయపడతావు మరి, రావాలి వీడియోలో వెళ్ళేటప్పుడు 100%. సో ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వస్తారు. ఫ్రెండ్స్తో పాటు ఒక 5 మంది. ఎంతమంది మచ్చా? 1 2 3 4 5 మంది అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూపిస్తా తిరుపతి ఎలా ఉంటుంది, తిరుపతి ఎంత డెవలప్ అయింది. నాకైతే మాటలు లేవు. వెల్కమ్ on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. మనం మతిమరుపు క్యాండిడేట్ అని తెలుసు కదా. నేను ఈ డీజే ఆస్మో పాకెట్ది కేసు మర్చిపోయాను అనమాట మా ఫ్రెండ్ కార్లో. ఎప్పుడు నేను వచ్చిన రోజు మావాడు కూడా ఇద్దామని అనుకుంటూనే ఉన్నాడు, కలుస్తాడు రోజు, కానీ వాడు మర్చిపోతున్నాడు. సో ఫస్ట్ అది కలెక్ట్ చేసుకొని, ఎందుకంటే అది కావాలి. ముందర మగేస్తున్నాడు మహేష్. అంటే మేమందరూ కలిసి చదువుకున్నాం అన్నమాట. ఖాళీగా ఉంది గ్రూప్స్. ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్ని జ్యూసులు తాగినా, ఎన్ని మిల్క్ షేకులు తాగినా, మన ఫ్రూట్ మిక్సర్, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూసు, సపోటా జ్యూసు. ఎందుకంటే సపోటా పండు దొరకదు మనకు అక్కడ. సపోటా జ్యూస్ అయితే తీసుకుంటున్నాము. మచ్చాగాడి దగ్గరే ఉందన్నమాట అది. కేసు తీసుకునేస్తున్నాను. అండ్ ఇక్కడే ఫ్రూట్ షాప్ ఉంది, జ్యూస్ షాపు. ఆర్డర్ చేసినాం, వచ్చాక తీసుకొని. అండ్ ఎస్, మహేష్ డ్రైవ్ చేస్తున్నాడు కదా, లిటిల్ క్యూట్ బాయ్. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు మచ్చా. మా చార్టెడ్ అకౌంటెంట్. డార్లింగ్ సపోటా జ్యూస్ ఆఫ్టర్ 4 fucking years. సపోటా దొరకవు అక్కడ. సపోటాలు చాలా సపోటాలు దొరకవు. కివీ దొరుకుతుంది కానీ సపోటాలు, ఈ యాపిల్ దొరుకుతుంది మంచిగా. ఈ సపోటా మాత్రం తీయగా ఉంది. డీజే ఆస్మో పాకెట్. ఆస్మో పాకెట్ 70. ద హేము మార్క్. సో గైస్, ఇప్పుడైతే జపాలీకి వెళ్ళాలి. చూద్దాం. యాక్చువల్లీ ఎలా లేదంటున్నారన్న. పర్లే మాట్లాడు, అది కానీ పెట్టేయచ్చు మంచిగా. కంటెంటే కదా. అంటే కెమెరాలు ఎలా లేదు, డ్రోన్ ఎలా లేదు అన్నారు. తీసుకెళ్ళొచ్చో లేదో చూద్దాం. మాల్వాడి గుండం బాగుంది. మాల్వాడి గుండం చూద్దాం వెళ్ళి. మార్నింగ్ వెళ్తున్నాడు. ఓకే, కనెక్ట్ అయిదాం బ్రో. ఒకవేళ ఏమంటే మ్యాటర్ తెల్లారితో నుంచి ఏం తినలే, దానివల్లే జ్యూస్ తాగింది. జనాలకి నేను నచ్చినానో లేదో తెలియదు కానీ నా కెమెరా అయితే బాగా నచ్చింది. ఎందుకంటే కెమెరాని అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇది చిన్న లిల్లీపుట్ లాగా అంత కొద్ది ఉంటుంది కదా. సో అందరికీ కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి కదా మచ్చా. స్టార్ట్ అవుతుంది కదా, చాలా రష్ ఉంది. చూస్తున్నారా? అసలు కార్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన బండిలకి అయితే ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు.
డర్లింగ్స్ కొండ అయితే ఎక్కేస్తున్నాము. చెక్ పోస్ట్ అయిపోయింది. చెక్ పోస్ట్లో ఏం పట్టించుకోలేదు. నా చేతిలోనే ఉంది కెమెరా, ఎందుకంటే మళ్ళీ కింద లోపల నుంచి తీసి అదంతా పంచాయతీలు అని చెప్పి చేతిలోనే పట్టుకున్నాను. ఏం పట్టించుకోలే. దారి మధ్యలో అయితే ఉన్నాం, ఎందుకంటే ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు వెనకాల బండిలో ఉన్నారనమాట. నేను వాళ్ళని వెయిట్ చేయమని చెప్పి నేను ముందుకు వచ్చేస్తున్నా. మధ్య కాల్ చేయరు ఒకసారి. సో వాళ్ళు అక్కడే ఉంటామన్నారు, కానీ నేను ఇంకా వాళ్ళు కానీ స్టార్ట్ అయిపోయినారేమో అనుకున్నా. మిస్కమ్యూనికేషన్. ఓకే, వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఒకేసారి స్టార్ట్ అయ్యాం కలిసి. సో మన బాయ్స్ వచ్చేసారు. మచ్చా ఏందిరా నువ్వు పైకి ఎక్కుతానన్నావు? పైకి ఎక్కేస్తాము, వచ్చేయండి నన్ను చెప్పాలంట. సాంగ్ అది బండిలో నుంచి సౌండ్ వస్తుందేమో అనుకున్నా నేను. డార్లింగ్స్ మేము నలుగురు వెళ్తున్నాం అనమాట. బాబీ, నిరా, ఏయ్ హలో హాయ్ చెప్పు, ఇంకా మహేష్. సో ఎక్కేద్దాం, ఆరాంగా వెళ్ళిపోయి పైన జపాలికి వెళ్దాం. దర్శనానికి అయితే వెళ్ళలేదు మనము, జపాలికి అయితే వెళ్ళిపోతాం. అంతే. ఆ ఫోటో ఫోటో క్యాప్చర్ చేస్తాను. ఎక్కేద్దాం పైకి. నేనున్నాను. డిస్ప్లే నేను చూడాలి. క్యాప్చర్ చేయాలంటే నిన్నే క్యాప్చర్ చేయాలంటే నన్నే క్యాప్చర్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఉన్నా, నేను క్యాప్చర్ చేయాలి. జాయ్ స్టిక్ ఉందిగా ముందుగా ఉందా? ఓ ఏమీ ఫోటో ఎట్ట కూర్చోండి చూడు వరుసగా. లింక్స్ మధ్యలో ఆగినామన్నమాట. మొత్తం పొగ మంచు. అసలు మా తిరుపతి గత ఎన్ని మంత్స్గా మచ్చా? 1.5 మంత్గా స్విట్జర్లాండ్. మా డాడీ స్టోరీ పెట్టాడు, మరో స్విట్జర్లాండ్ తలపిస్తున్న తిరుపతి అని చెప్పి. మనం స్విట్జర్లాండ్తో వాటితో తిరుపతిని పోల్చకూడదు, కానీ ఇట్స్ సంథింగ్ ఎల్స్, మోర్ దెన్ దట్. చూడండి వ్యూ, అవంతా మంచు, మీకు కనిపించేదంతా మంచు, ఇంకా సిటీ కనిపించలేదు మొత్తం. ఈరోజు అయినా కొద్దిగా ఎండగా ఉంది, బట్ స్టిల్ మేమైతే మధ్యలో ఉన్నాం అనమాట. మధ్యలో అక్కడ బండి పెట్టేసి వచ్చినాం. హ్యాపీగా ఉంది చాలా. చూడు ఒకసారి. బాగుంది. మొదటి పిక్ లైఫ్ లో తీసుకుంటా. మొదటి పిక్ ఇంకా చాలా బాగా తీస్తా. లింక్స్ ఎప్పుడూ ఒకే ఫీల్. లోపల ఎంటర్ అయ్యాక ఒక వైబు, ఆ డివోషనల్, ఆ మ్యూజిక్ వల్ల లేకపోతే ఈ వెదర్ వల్ల తెలియదు, కానీ బట్ ఆ వైబ్ ఫీల్ అయితే ఉంటుంది, డివోషనల్ వైబ్. మనం లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. క్లైమేట్ అయితే కూల్గా ఉంది. నేను పెద్ద ఇదిలాగా షర్ట్ వేసుకొని వచ్చేస్తున్నాను అనమాట. కూల్గా ఉంది క్లైమేట్. మచ్చా
సో ఫ్రెండ్స్ మనమైతే జపాలి లుక్ అట్ మహి. జపాలికి అయితే రీచ్ అయిపోయినాం. పైకి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని మెట్లు ఉంటాయి మచ్చా? అంత ఏరియా 1000 ఉంటుందా? 300. ఇక్కడ నుంచి మనకి ఒక 300 మెట్లు ఉంటాయి అన్నమాట పైకి. సో పైకి వెళ్ళేసి పైన మనం చూద్దాం. డెవోషనల్ వైబ్ కదా, మొత్తం అంతా ప్యాక్డ్ ఉందన్నమాట. జనాలు ఎక్కువ మందే ఉన్నారు, చాలా ఎక్కువ మందే ఉన్నారు. నార్మల్గా ఇంతమంది ఉండరు ఇక్కడ. ఇప్పుడు రోడ్లు అన్నీ బాగేశారు కాబట్టి గుడ్ ట్రాఫిక్. చలో మనం పైకి అయితే ఎక్కేద్దాం. పదండి మచ్చా. చాలా నేను ఓవర్ ఎగ్జాజరేట్గా చెప్పట్లేదు కానీ నాకు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్ డలింగ్స్ జపాలి పైకి అయితే వచ్చేసినాం. గుడి వెనకాల మీకు కనిపిస్తుంది కదా, మైక్ ఉంది ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ అయితే ప్రసాదం తింటున్నారు మా మనోళ్ళు. సో ఫ్రెండ్స్ మనం జపాలికి అయితే వచ్చి ప్రసాదం అయితే తిన్నాం. నా క్యూ అయితే చాలా లాంగ్ ఉందన్నమాట. సో లోపలికి గుడికి ఈ దర్శనం అంతా ఫ్యామిలీతో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి సో ఫ్రెండ్స్ మనకి తిరుమల పైకి వచ్చేసాక అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ జపాలి. సో జపాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక 500 మీటర్స్ నడకుంటుంది అనమాట. మెట్లు ఒక 500 లెస్ దెన్ 500 ఉండొచ్చు. సో ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా వచ్చిన వాళ్ళకి మొత్తం ఆ మ్యాప్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లోనే మీకు ఉంటుంది, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. సో అదంతా నో ప్రాబ్లం అనమాట. ఓకేనా? అబ్బా మచ్చా తిరుపతి ముంబై ఆరా ఇది? ఫ్రెండ్స్ చూసారు కదా జపాలికి వెళ్ళాం. అట్లా గ్లిమ్స్, ఇట్ కెన్ బి అ గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను పూర్తిగా తిరగలేదు, పూర్తిగా చూపిలేదు. బికాస్ ఒక ప్లాన్ అనుకొని వచ్చినాము. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఈ తిరుపతి ఇన్ని సంవత్సరాల తర్వాత తిరుపతి చూస్తున్నాను, తిరుమల ఎక్కాను. అండ్ ఇంత డెవలప్డ్ తిరుపతి చూశాక చూడండి మీరు ఎలా ఉందో. ఇంతకుముందు ఇంత వైడ్ స్ప్రెడ్లో ఉండేది కాదు. బట్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ వెనకాల వాటర్ ఫాల్, అండ్ ఇప్పుడు వర్షం కానీ స్టార్ట్ అవుతుంది. మేము ఇంకా కిందకి వెళ్ళిపోయి తినేసి మంచిగా నెక్స్ట్ రేపు ఎక్కడికి వెళ్తాము ఏంటి అని చెప్పి I'll be keep on posting. So yeah, this is for it now. Ciao, bye bye, Jai Hind, Vande Mataram. See you.